ఒకే రోజు రెండు సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డిఎస్సి పరీక్షలు ఉన్నవారు ఉదయం ఎగ్జామ్ రాసిన సెంటర్లోనే రెండో దానికి హాజరు కావచ్చని విద్యాశాఖ తెలిపింది. కొందరు అభ్యర్థులు నాన్ లోకల్ పోస్టులకు అప్లై చేయడంతో వారికి ఇతర జిల్లాలో కేంద్రాలు ఇచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను ఎడగట్టి సమస్యలపై పోరాటం చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూహ్య ఫలితాలను సాధిస్తామని పార్టీ సమావేశంలో జోసెన్ చెప్పారు. కాంగ్రెస్ ప్రజల్ని మభ్యపెట్టి గెలిచింది. ఆ పార్టీ నిరంకుశ ప్రజాస్వామిక విధానాలు కారణంగా ధర్నాలు నిరసనలతో రాష్ట్రం అడుగంటుతోంది అని విమర్శించారు. ఆషాఢ మాసంలో తెలుగువారు పెళ్లి ముహూర్తాల జోలికి వెళ్లరు. కానీ అనంత అంబానీ పెళ్లిని మాత్రం ₹1,000 కోట్ల ఖర్చుతో ఆషాఢంలోనే చేశారు. దానికి కారణం మనది చంద్రమాన పంచాంగం కాగా చాలా మంది ఉత్తరాది వారు అనుసరించేది సూర్యమాన పంచాంగం. సూర్యుడి కదలికల ఆధారంగా నిర్ణయించే దీనిలో అధిక మాసం ఉండదు. అందుకే తిథులు ముహూర్తాలు ఆచరణలో తేడాలుంటాయి. టీయూ అనుబంధ కళాశాలలో ఈ నెల 15 నుండి ప్రారంభమయ్యే పీజీ 4వ సెమిస్టర్ పరీక్షలు డిఎస్సి గ్రూప్ 2 పరీక్షల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అర్ణబ్ పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఏపీ, ఐపీసీహెచ్, ఐఎంబీఏ, రెగ్యులర్, బ్యాక్లాగ్, ఎంబీఏ, ఎంసీఏ బ్యాక్లాగ్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు. మహిళా సాధికారతే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మహిళా శక్తి కార్యక్రమంతో వివిధ యూనిట్ల స్థాపన కోసం పూర్తి పారదర్శకంగా లబ్ధిదారులు ఎంపిక జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ చెప్పారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆయన మాట్లాడారు. 6 గ్యారంటీలను అర్హులందరికీ అమలు చేసే ప్రక్రియలో భాగంగా ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్ తెలిపారు. ఈ మేరకు కార్పొరేషన్ పరిధిలో 5 చోట్ల ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సిడిఎంఏ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్పై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలంటూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి దీన్ని దాఖలు చేశారు. అనర్హతకు తగిన ఆధారాలను తీసుకుని ఈ నెల 1న తాను స్పీకర్ కార్యాలయానికి వెళ్లానని, ఆయన లేకపోగా అక్కడి సిబ్బంది కూడా ఫిర్యాదును స్వీకరించలేదని అందులో తెలిపారు.